గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రి పూజను నిర్వహించుకోవచ్చా అంటే మీరు 7వ నెల దాటితే కనుక ఈ పూజను నిర్వహించకూడదండి. ఎందుకు అంటే 7వ నెల దాటితే అది పురిటితో సమానం. అందుకని 7వ నెల దాటకపోతే మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే ముఖ్య గమనిక, గర్భవతులు మీ శక్తి మీ ఆరోగ్యం సహకరిస్తేనే 9 రోజుల నవరాత్రి పూజను నిర్వహించుకోండి. లేదు అంటే మీరు చక్కగా ఒక కుర్చీలో కూర్చొని అమ్మవారి నామాలను చదువుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. మీరు ఇలా చేస్తూ మీ భర్త పూజను నిర్వహించవచ్చును. గర్భవతులు పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టవచ్చునా అని కూడా అడిగారు. కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు కొట్టకూడదు. అలాగే ఆమె భర్త కూడా కొబ్బరికాయ కొట్టవద్దండి. ఎందుకంటే అది పూర్ణ ఫలం కాబట్టి గర్భంలో ఉన్న శిశువుకు అది ప్రతీక అవుతుంది. కాబట్టి మీరు కేవలం పూజ చేసుకోండి, ఫలాలను నివేదించండి, లేదంటే ప్రసాదాలు తయారు చేసుకొని నివేదించండి తప్ప కొబ్బరికాయ మాత్రం కొట్టవద్దు.